గొలుగొండ మండలంలో అత్యధిక శాతం ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఇది కొయ్యూరు ఏజెన్సీ ప్రాంతానికి ఆనుకొని ఉంది. చాలా సంవత్సరాల పాటు కొయ్యూరు ఏజెన్సీలో భాగం. తర్వాత మండలాల విభజనలో తాలూకాల ఏర్పాటులో ఇది మైదాన ప్రాంతానికి షిఫ్ట్ అయింది. ఇక్కడ పాత మల్లంపేట రెవెన్యూ గ్రామంలో చంద్రయ్యపాలెం అనే ఒక ఆవాస గ్రామం ఉంది. ఇక్కడ పీవీటీజీ ఆదివాసీలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదిమ తెగలుగా గుర్తించిన పీవీటీజీ గదబ ఆదివాసీలు జీవిస్తున్నారు. ఈ గ్రామంలో సర్వే నంబర్ 936లో 4, 936లో 5 ఈ రెండు సర్వే నంబర్లో 7 ఎకరాల చిల్లర భూమిని ఆదివాసీలకి రాష్ట్ర ప్రభుత్వం అసైన్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఇది చేతులు మారింది. ఇది గిరిజనుల నుంచి గిరిజనేతరులకి చేతులు మారింది. అది చట్టవిరుద్ధం. కానీ ఆదివాసీల సాగులో ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు. గ్రామ విఆర్ఓ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు అందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద చంద్రయ్యపాలెం గ్రామం సర్వే నంబరు 936లో గవర్నమెంట్ బంజరు భూముల్లో వాళ్ళకి ఇళ్ళు శాంక్షన్ చేశారు. 13 ఇళ్ళు శాంక్షన్ చేశారు. ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు వాళ్ళు సహాయం చేస్తే ఆదివాసీలు అప్పులు చేసి దగ్గర 5 లక్షల వరకు ఖర్చు పెట్టి 8 ఇళ్ళు పూర్తి చేశారు. మరొక 5 ఇళ్ళు పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అది కూడా ఈ భూమిలోనే ఉన్నాయి. కానీ రికార్డుల్లో గిరిజనేతల పేర్లు ఉన్నాయి కాబట్టి అది డీఫారం పట్టాలు అయినా కూడా వాళ్ళకి భూమి అప్పజెప్పియాలి అని అంటే ఆదివాసీలు అంగీకరించరు. అయితే ఈరోజు రెవెన్యూ అధికారుల సమక్షంలో చర్చ జరిగింది. అక్కడ మేము జాయింట్ సర్వే జరుపుతాము, దానికి సహకరించండి అని కోరారు. ఇది భూమిని ఎవరికో అప్పజెప్పడానికి కాదు, భూమి మీద ఏముంది ఎవరున్నారో తెలుసుకోవడానికి సర్వే చేస్తామని చెప్పారు. అందుకు మేము కూడా ఆదివాసీల తరఫున వారికి మద్దతు తెలియచేశాము. చెయ్యండి, కానీ న్యాయం చేయండి ఆదివాసీలకి అని డిమాండ్ చేస్తున్నాము. వేరే రూపంలో అక్రమ పద్ధతుల్లో గిరిజనులను తొలగించడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా ఆదివాసీ సమాజం వ్యతిరేకిస్తుందని చెప్పి దానికి వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. పిఎస్ అజయ్ కుమార్, గౌరవ సలహాదార్, ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘం, అనకాపల్లి జిల్లా.